హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం బండ్లకి అయితే పెట్రోల్ పట్టిస్తాం కదా. ఆ పెట్రోల్ ఏ పెట్రోల్ పట్టియాలి, నార్మల్ పట్టియాలా లేకుంటే ప్రీమియం పెట్రోల్ పట్టియాలా, అసలు పెట్రోల్ అనేది ఏంది, దాని గురించి అయితే మనం తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. యాక్చువల్గా ఏంటంటే పెట్రోల్ అంటే ఇది ఆక్టేన్ అనమాట. ఆక్టేన్ నెంబర్ తోటి అయితే దాన్ని రేటింగ్ తోటి అయితే కొలుస్తారు అనమాట, అంటే రెఫర్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే మనకి పెట్రోల్ బంకులకు వెళ్ళినప్పుడు మనకి పెట్రోల్ అయితే చూస్తాం కదా, అది రెండు రకాల పెట్రోల్ అయితే ఉంటాయి అక్కడ. నార్మల్ పెట్రోల్ అనేది ఒకటి ఉంటుంది, ప్రీమియం పెట్రోల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. నార్మల్ పెట్రోల్ ఏంటంటే ఇప్పుడు మనం ఆక్టేన్ నెంబర్తో దాన్ని రెఫర్ చేస్తామని చెప్పాం కదా, కొలుస్తారని చెప్పాం కదా. 85, 87 అనమాట, అంటే నార్మల్ పెట్రోల్. అట్లా కాకుండా 91, 95 తర్వాత 100 అని ఉంటాయి అనమాట. అవి అయితే ప్రీమియం పెట్రోల్ అనమాట. అంటే వాటిని ఆ వాల్యూస్ ఉండేది అయితే ప్రీమియం పెట్రోల్ అనమాట. యాక్చువల్గా ఈ పెట్రోల్ అనేది ఏ బండ్లకి ఏది వాడాలి అంటే, హై ఎండ్ బండ్లకు మొత్తం పెట్రోల్ ప్రీమియం పెట్రోల్ వాడతారు. అదే ఎందుకు వాడాలి అంటే, మామూలు పెట్రోల్కి కంప్రెషన్ రేషియో తక్కువగా ఉండే వాటికి నార్మల్ పెట్రోల్ వాడతారు అనమాట. హై కంప్రెషన్ రేట్ ఉండే వెహికల్స్కి, అంటే ZX 10Rకి, నింజాకి, తర్వాత కొన్ని బండ్లకి అంటే హై కంప్రెషన్ రేషియోలో ఉండే వాటికి, ఇప్పుడు మన బండి ఉంది ఇది 9:1 కంప్రెషన్ రేషియో అనమాట. అట్లా కాకుండా కొన్నిటికి 11:1 అట్లా ఉంటాయి అనమాట. వాటికి వచ్చి ప్రీమియం పెట్రోల్ వాడాలి. ప్రీమియం పెట్రోల్ ఎందుకు వాడాలి అంటే, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. యాక్చువల్గా ఏంటంటే, మనం పెట్రోల్ అనేది బండ్లకి వస్తుంది కదా, అది ఎట్లా వర్క్ అవుద్ది, మనకి పిస్టన్ లోపలికి ఛాంబర్ ఉంటుంది కదా, సిలిండర్కి మామూలుగా అయితే పెట్రోల్, ఎయిర్ రెండు మిక్స్ అయ్యి లోపలికి వస్తాయి అనమాట. దాన్ని పిస్టన్ అనేది కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్ చేసినప్పుడు ఏమవుద్ది, కంప్రెస్ చేసినప్పుడు ఇగ్నైట్ అయినప్పుడు అంటే స్పార్క్ వస్తుంది కదా, అది ఇగ్నైట్ అయినప్పుడు ఫ్యూయల్ అనేది బర్న్ అవుద్ది అనమాట. బర్న్ అయినప్పుడు పిస్టన్ అనేది బ్యాక్ పుష్ అవుద్ది. అప్పుడు దానికి నుంచి క్రాంక్లోకి మనకి పవర్ అనేది వెళ్ళిపోయి త్రూ చైన్ డ్రైవ్ ద్వారా మనకి వెనక బ్యాక్ వీల్ అయితే తిరగద్దు అనమాట. అట్లా అయితే బండి నడుస్తుంది. అదే ఆ మిగిలిన పొగ వచ్చి ఇంకో వాళ్ళలో నుంచి బయటకు అయితే వెళ్ళిపోద్ది అనమాట, త్రూ సైలెన్సర్లో నుంచి అయితే వచ్చేస్తుంది. ఇది అక్కడ ఏమవుద్దంటే, ఇప్పుడు నార్మల్ పెట్రోల్ అనుకోండి, మామూలు కంప్రెషన్ రేషియో ఉండే బండ్లకి అయితే జస్ట్ ఫ్యూయల్ అనేది లోపలికి మనకి లోపల సిలిండర్ అనేది ఎక్కువ హీట్ కాదు కాబట్టి ఫ్యూయల్ వస్తుంది, కంప్రెస్ అవుద్ది, ఇగ్నైట్ అవుద్ది, బర్న్ అవుద్ది, ఫ్యూయల్ పవర్ అనేది క్రాంక్ వెళ్ళిపోద్ది. ఈ మామూలుగా హై కంప్రెషన్ రేషన్ ఉండే బైక్స్ అనుకోండి, వాటికి ఏంటంటే ఎక్కువ పవర్ కావాలన్నమాట. అంటే ఇప్పుడు మనం బండ్లు నడుపుతున్నాం అనుకోండి, 1000 అవి ఉన్నాయి కదా, అది ఛాంబర్ అనేది తొందరగా హీట్ ఎక్కుద్ది అనమాట. అప్పుడు హీట్ ఎక్కినప్పుడు ఏమవుతుందంటే, ఆ సిలిండర్లోకి వచ్చిన ఫ్యూయల్, ఎయిర్ అనేది మిక్స్ అయినప్పుడు అది కంప్రెస్ అవుతుంది కదా, కంప్రెస్ అయినప్పుడు ఒక్కోసారి ఆ హీట్ దెబ్బకి డైరెక్ట్గా బర్న్ అయిపోద్ది అనమాట. అప్పుడు బర్న్ అయినప్పుడు ఏమవుద్దంటే, దానివల్ల ఫ్యూయల్ అనేది ఇగ్నైట్ కాకముందే ఫ్యూయల్ అనేది బర్న్ అయిపోద్ది. అప్పుడు ఏమవుద్ది, మనకి పవర్ లాస్ అవుద్ది. అంటే మనకి ఫ్యూయల్ బర్న్ అయ్యి తర్వాత వస్తే మనకి పవర్ అనేది త్రూ క్రాంక్ నుంచి వెళ్ళొద్ది. లేకుండా ముందుగా బర్న్ అయిపోయింది అనుకోండి ఫ్యూయల్, దానివల్ల యూజ్ ఉండదు కదా. దాన్ని కొన్ని బండ్లలో నాకింగ్ ప్రాబ్లం, బ్రీతింగ్ ప్రాబ్లం అని కూడా అంటారనమాట. అందువల్ల మనం హై ఎండ్ బండ్లకి, లేదు ట్యూన్డ్ వెహికల్స్ ఉంటాయి, ఇప్పుడు GT 650 వాటి ఉన్నాయి కదా, వాటికి అదే ట్యూనింగ్ చేపిస్తున్నారు ఇప్పుడు కొత్తగా చాలామంది KTM బైకులకి. వాటికి ఏంటంటే ఖచ్చితంగా ప్రీమియం పెట్రోలే వాడాలి. ఎందుకంటే అది ఎక్కువ హీట్ ఎక్కుతుంది కదా ట్యూనింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు ట్యూనింగ్లో కూడా రకాలు ఉన్నాయి, కోడ్ 6 అని, తర్వాత వెనమ్ అని, అట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట ట్యూనింగ్లో కూడా. ఆ ట్యూనింగ్ చేపిస్తే మాత్రం వాళ్ళు ప్రిఫర్ చేసేది ప్రీమియం పెట్రోల్, XP95 కానీ అట్లా వాడమంటారు. అంటే మామూలుగా పెట్రోల్ బంకులు ఉంటాయి కదా, అవి అయితే వాడాలి. ఇది పెట్రోల్లో ప్రీమియం పెట్రోల్కి నార్మల్ పెట్రోల్కి ఉన్న తేడా అయితే అదనమాట. ఈ మన బండ్లకు వాడచ్చా వాడకూడదా అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం మన బండ్లకు కూడా వాడుకోవచ్చు. మామూలుగా ఈ పెట్రోల్ బంకులో చెప్పేది ఏంటంటే, మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అంటారు. అది 1 or 2 kilometers వేరియేషన్ ఉంటుంది. అది లో కంప్రెషన్ రేట్ కాబట్టి పెద్ద వేరియేషన్ అయితే ఉండదు మనకి. హై కంప్రెషన్ రేట్ ఉండే బండ్లకి అయితే మాత్రం, హై ఎండ్ బండ్లకి ఖచ్చితంగా ప్రీమియం పెట్రోలే వాడాలి. లేకపోతే ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు మన బండి ఎప్పుడైనా సర్వీస్ 50,000 అట్లా కిలోమీటర్లు అయిపోయిన తర్వాత బండి కానీ ఎప్పటి చూస్తే లోపల ఏమవుతుందంటే, ఈ ఫ్యూయల్ అనేది బర్న్ అవుద్ది కదా, బర్న్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపలంతా కార్బన్ ఫామ్ అవుద్ది. ఈ ప్రీమియం పెట్రోల్ వాడితే ఏమవుతుందంటే కార్బన్ ఫార్మేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట.
అర్థమైంది కదా. అందుకని చెప్పి వాటిలో వరకు హై అండ్ వెహికల్లో మాత్రం ప్రీమియం పెట్రోలే వాడాలంటారు అనమాట. ఓకే, తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం బండ్లకు కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఇంజన్ స్మూత్నెస్ పెరగద్ది, అదొక్కటే ఉంటుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.